తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందనే ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూలో వినియోగించే నెయ్యి కల్తీ జరిగిందా లేదా అనే వ్యవహారంపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ధర్మాసనం విచారణను రేపటికి వాయిదా వేసింది. అలాగే ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు చేయాలా లేదా అనే విషయంపై కూడా అప్పుడే క్లారిటీ ఇస్తామని వ్యాఖ్యానించడమే కాకుండా సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం వెలువడే వరకు సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నట్లు రాష్ట్ర డీజీపీ ప్రకటించారు. కోర్టుల విచారణ నేపథ్యంలో దర్యాప్తునకు తాత్కాలిక బ్రేక్ ఇస్తున్నామని నెల 3వ తేదీన సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత దాని ఆధారంగా ముందుకెళ్లడం జరుగుతుందని ఆయన ప్రకటించారు. శాంప్లింగ్ ప్రాసెస్ ఏంటి, ఎక్కడ జరిగే అవకాశం ఉంది, ఎందుకంటే ముందు ప్రాసెస్ అర్థం చేసుకోవాలా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో మొత్తం చూసి స్టడీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకునే లోపు దేశ సర్వోన్నత న్యాయస్థానం నుంచి ఒక ఆర్డర్ వచ్చాక దాని ప్రకారం ప్రస్తుతానికి దాన్ని ఆ దర్యాప్తు ఆపడం జరిగింది. సో వాట్ ఐ వాంట్ టు యూ ఇస్ వెన్ ద కేస్ ఈస్ ద అపెక్స్ కోర్ట్, సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పరివ్యూలో ఒక ఆలోచన జరుగుతున్నప్పుడు 3వ తారీఖు వరకు ఆహ్వానం చెప్పినప్పుడు దీనికన్నా ఎక్కువ మాట్లాడటం సమంజసం కాదు. వాట్ ఐ టోల్డ్ యూ ఐ ఆల్రెడీ క్లియర్లీ టోల్డ్ యూ నాట్ హరీ విల్ డూ ఇట్, లెట్ ద ఆర్డర్ కమ్ నౌ. ఎందుకంటే నేను ఒక్కడే చెప్తాను అంటే దీని గురించి మనం ఎక్కువ చర్చించడం అనేది అంత సమంజసం కాదు. ఎందుకంటే ఇంకో కోర్టు అయితే మళ్ళీ అప్పీల్కి వెళ్తాను, సుప్రీంకోర్టు గురించి మాడితే చాలా ఎదురు. అంతర్గతంగా ఒక ఎంక్వైరీ విచారణ చేశాక ఒక కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఉన్నటువంటి కంటెంట్స్ ప్రకారం మేము కేసు కట్టడం జరుగుతుంది. ఆ కేసు యొక్క తీవ్రతను బట్టి సిట్ పెట్టడం జరిగింది. దానికి ప్రస్తుతానికి కొంచెం ఇంకొక రోజు పాటు అంతరాయం ఉంటుంది. మళ్ళీ చూస్తాము, ఆర్డర్ వచ్చిన ప్రకారం చూస్తాం. క్లియర్. మా వాళ్ళు పోయి నిన్నంతా ప్రొక్యూర్మెంట్ ప్రాసెస్ ఎక్కడ ఏం జరుగుతుంది, శాంప్లింగ్ ఎట్లా జరుగుతుంది అన్నీ కూడా చూసి వచ్చారు. ఎట్లా తీసుకుంటారో ఏంటని చూసి వచ్చారు. సో దానికి సంబంధించి ఎలా చేయాలని వీ హ్యావ్ ఏ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఐ గో త్రూ ద ఎంక్వైరీ రిపోర్ట్ ఆల్సో. నేను ఎంక్వైరీ రిపోర్ట్ చూసినాను. ముఖ్యంగా కంప్లైంట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. కంప్లైంట్ బేసిస్ మీదనే ఎఫ్ఐఆర్ కట్టడం జరుగుతుంది. ప్రొక్యూర్మెంట్ యొక్క ప్రాసెస్ ఏమిటి, శాంప్లింగ్ ప్రాసెస్ ఏమిటి,